న్యాయం చేకూర్చవలసిందిగా మనం కోరుకోవడం. చాలా మంది అంటారు న్యాయ దేవత కుండుతూ నడుస్తుంది, కుండి కాదు పైన అంటారు. అది చాలా తప్పండి. న్యాయ దేవత బాగా నడుస్తుంది. ఇప్పుడు మన వైపు వస్తే మనం ఎన్ని కాలం నడుస్తున్నాం చెప్పండి. ప్రతి వాళ్ళే అంటారు 2 కాలం నడుస్తున్నాం అంటారు. అది తప్పు. భూమి మీద ఉండేది మన ఒక్కడే ఎప్పుడూ గాలిలోనే ఉంటుంది. మనం నడవలేరా? అయితే ఏంటంటే ఈ న్యాయ దేవతకి 4 కాళ్ళు ఉన్నాయి, బాగా నడవదు. కానీ ఏంటంటే ఇవాళ మనకు కూడా మనం ఎంతవరకు ఏ పని చేయగలము, ఏ పని చేయలేము, అసలుకి మనం చేయాల్సిన పని ఏంటి? మనకి భగవంతుడు కావాల్సిన విజ్ఞానం ఇచ్చాడు, మంచి మైండ్ ఇచ్చాడు, ఆలోచన శక్తి ఇచ్చాడు. అటువంటిప్పుడు మనం నైతికంగా చేయాల్సిన పని మనం చేయగలిగితే న్యాయ దేవత మనం పడలేదు. అయితే మన నైతికంగా విడుదల చేసిన పని మనం చేయలేకపోవడం మూలకంగా మనం న్యాయ దేవతను ఆశ్రయించాల్సి వస్తుంది. త్రేతాయుగంలో రాముల వారి కాలంలో తండ్రి బతుకుండగా కొడుకు కావడానికి వీల్లేదు. తండ్రి బతుకుండగా పెద్దవాడు బతుకుండగా చిన్నవాడు కావడానికి వీల్లేదు. ఎందువల్ల అంటే న్యాయ దేవత రోజున 4 పాదాలు నచ్చింది, అందులో అట్టాగే జరిగింది. ఈ రోజున మన తెలుసు ఎట్లా మనం తప్పించుకున్నాము, తప్పు పని చేసి ఎట్లా తప్పించుకున్నామని ఆలోచిస్తున్నాం తప్పితే మనం ఈ తప్పుడు పని చేశాము కాబట్టి మనం శిక్ష విధించాల్సిందే. మనం శిక్ష విధించుకున్నాం అన్న రోజున మనం ఏం చేయాల్సిన ప్రాధాన్యపడాల్సిన అవసరం లేదు. అయితే ఏంటంటే ఈ రోజున మరి మీ సమస్యలు ఏమన్నా ఉంటే మనకి చట్టాలు చాలా రకాల చట్టాలు ఉన్నారు. ఆ చట్టాల్లో మనకు ఒక చట్టం గుర్తుపెట్టుకున్నా తెలియదు. అటువంటిది అన్ని చట్టాలు చేసిన న్యాయమూర్తులు మన గ్రామాలకు వచ్చారు. అందువల్ల మనకి ఉన్న సమస్యల్ని వాటితో పరిష్కరించుకొని మనకు కావాల్సిన సలహాలను తీసుకొని వాళ్ళని గౌరవించి పంపించాలని బాధ్యత మనందరి మీద ఉంది. నేను ఈ పెద్ద క్రమంలో అందులో న్యాయమూర్తుల ఎదుట మాట్లాడేంత శక్తి కూడా లేదు నాకు. ఈ అవకాశం ఇచ్చినందుకు సభకి ఇంకోసారి నమస్కారం చేస్తూ మీ అందరం మొత్తం ప్రణామం నమస్కారం. గారు బాగా చెప్పారు. ఇప్పుడు నర్సరాపేట భారత ప్రముఖ న్యాయవాది ఆరోగ్యం గారు సంగీతం సభాధ్యక్షులు గౌరవనీయులు అప్పారావు, తర్వాత జిల్లా న్యాయమూర్తులకు, సబ్ కోర్టు న్యాయమూర్తులకు, తర్వాత మున్సిపల్ కోర్టు న్యాయమూర్తులకు, తోటి బార్ మెంబర్లకు, తర్వాత కొంగరవల్లి గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారం. సమాజం వారు చెప్పినట్టుగా జిల్లా న్యాయ వ్యవస్థ అంటే జిల్లా న్యాయమూర్తి గారు ఇటువంటి మారుమూల గ్రామం రావడం నిజంగా చాలా గొప్ప విషయం. కొన్ని సంవత్సరాలు మీరు చూస్తున్నారు మన గవర్నమెంట్ వాళ్ళు ప్రజల పాలన, దాంతో మన ఎంఆర్ఓలు, ఎండిఓలు, ఈ ఆర్టీఓలు, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళంతా ఇన్వాల్వ్ అవుతున్నారు. అదేవిధంగా ఈ న్యాయ వ్యవస్థ కూడా మీకు తెలుసుకోలేదు, దీనికి ఒక గొప్ప శాంక్టీ ఉంది. ఛాంబర్స్లో ఉండే న్యాయమూర్తులు ఎదుర్కోవడానికి న్యాయవాదులు కూడా అనుమానించాల్సినటువంటి శాంక్టీ వాళ్ళ ప్రైవసీ ప్రియలేదు. దాంట్లో అటువంటి న్యాయమూర్తులు సపోర్ట్ వాళ్ళు కానీ జిల్లా వాళ్ళు కానీ ఈ మారుమూల గ్రామం తరలిరావడం అంటే ఇది సామాన్య ప్రజానికానికి గొప్ప వరంగా భావిస్తున్నాను. తర్వాత న్యాయ వ్యవస్థకు సంబంధించిన వ్యక్తిగా వాళ్ళ తరలిరావడం, దాంట్లో మీరు పాల్గొంటున్న విషయంలో నిజంగా గర్వంగా తిరుగుతున్నాం. నమ్మడం వదనాలు న్యాయమూర్తులు తరలి వస్తున్నారు. తర్వాత దానికి వాళ్ళకి బాగా నమస్కరించాలి. నిజంగా రిజర్వ్కి అప్రిషియేషన్ ఆ అర్హతకు వాళ్ళు సరిపోతారని చెప్తున్నారు. ఇకపోతే ఈ న్యాయ వ్యవస్థ, ధర్మం, ఈ విషయాలన్నీ చాలా కాలంగా మన చట్టాల అమల్లో ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే న్యాయ వ్యవస్థ కుంటుపడింది, ఇది సామెత కాదు. ధర్మం కుంటుపడి ఉండొచ్చు, న్యాయం ఎప్పుడు బాగానే ఉంది.
ధర్మం కూతుపడిందంటే ఈ ధర్మాన్ని నిర్వర్తించవలసిన వాళ్ళు, ఆచరించవలసిన వాళ్ళు సరిగ్గా నిర్వర్తించక ఈ తెలివితేటలు అనేవి అనే వాటిని స్వార్థం దానిలో చేసి మనుషులకు మనం ఈ వ్యతిరేక ప్రభావాలు, వ్యతిరేక దుష్ఫలితాలు వస్తున్నాయి. తప్పితే చట్టం ఎప్పుడు బాగానే ఉంది, ధర్మాన్ని నిర్వహణలోనే మాకు లోపం వచ్చింది. అది 4 కారణాలు ఇస్తున్నా, 2 కారణాలు ఇస్తున్నా మనకి అది ముఖ్యమైనది కాదు. ఇకపోతే న్యాయ విజ్ఞాన వేదిక పెట్టడం అనేది గొప్ప మార్పు. ఎందుకంటే ఒక ముఖ్యమైన మౌలిక సూత్రం ఉంటుంది చట్టంలో. ఏంటంటే చట్టం తెలియదు అనే దానికి ఎవరు ఒప్పుకోరు. మీకు తెలిసి ఉంటుంది. ఉదాహరణకి ఇకనామిక్స్ అవగాహన అనేది ఎక్స్క్లూజివ్ కాదు. అంటే ఉదాహరణకి 3 ఏళ్ళు దాటిపోయినా కూడా 4 ఏళ్ళ జీవనంలో నేను ట్రాన్స్ఫర్ పెట్టుకుంటే అయ్యా నాకు తెలియదు 4 ఏళ్ళు అంటే కుదరదు. లేదా మనిషిని చంపిన తర్వాత ఎవరైనా ఉరి శిక్ష చేస్తారో నాకు యావద్యం వేస్తారంటే నాకు తెలియదు నేను తాగలేదు కదా, తిరిగి రాదు వీలు తెలియదు అంటే కుదరదు. అట్లా ప్రతివారు ఎవరో ఒక నేరం చేసి ఈ నాకు చట్టం తెలియదని వంకతో తప్పించుకునే దేశంతో నా చట్టాలు చాలా గౌరవ చూసుకునే వరకు ఇది ఆమె తీసుకురావడం జరిగింది. కానీ తెలియక ఈ అమాయకత్వం వల్ల సామాన్య ప్రజానికం చేసే పొరపాటు చాలానే ఉన్నాయి. ఆ లోటుపాట్లు సవరించడం కోసమే మీకు ముఖ్యమైనటువంటి కొన్ని చట్టాల అవగాహన. ఎక్కడంటే రాజ్యాంగంలో కానీ చట్టాలలో కానీ మనకి కొన్ని హక్కులు ఇచ్చారు, తర్వాత అలానే బాధ్యతలు కూడా ఇచ్చారు. మనం లేని హక్కులు సృష్టించుకుంటాం స్వార్థానికి, మా అవసరాలకి. మనకు ఉన్నటువంటి బాధ్యతలు మర్చిపోతాం. ఎలా అంటే భార్య అంటే సరిగ్గా కామన్ చేయడం బాధ్యత, అలానే భర్త వాళ్ళు పోషించడం వారి బాధ్యత. ఇలా ఎవరు ఏ విధంగా సరిగ్గా నిర్వహించకపోయినా వీళ్ళకి చట్టంలో సూచించబడినటువంటి హక్కు ద్వారా మరొకరిపైన చర్య తీసుకోవచ్చు. అట్లా ఇవన్నీ మనకి కొంత వివాహ జీవితం గురించి కానీ, ఆస్తుల గురించి కానీ, వారసత్వం గురించి కానీ, ఇటువంటి ఆస్తుల లావాదేవీలు కానీ, ఆస్తుల అమ్మకాలు, ప్రాముఖ్యత ఇవన్నీ ముఖ్యమైనవి. ఇవన్నీ తెలుసుకోక మనం మా అమ్మ మార్చగలండి, మా అమ్మకు వస్తుంది అంటారు. లేకపోతే మా దగ్గరకు వచ్చి ఈ ఆస్తి ఎవరికి వస్తుందని చెప్పేసి ఏం లేదు ఏం వెళ్తాడు. అదేంటంటే మీరు పుస్తకం నుంచి కోర్టు చూస్తున్నారని అంటాడు. ఇది పద్ధతి కాదు. ఎందుకంటే ఈ న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి న్యాయవాదులు ఇంకొక రంగంలో ఇంకొక రంగంలో కాకుండా మీరు వెళ్ళి ఏ సలహా అడిగినా కూడా మీరు ఎటువంటి ఫీజు కన్సల్టేషన్ ఫీజు తీసుకోకుండా అది ఇప్పటికీ 90% న్యాయవాదులు మీకు ఉచితంగా సలహా ఇస్తారు. ముఖ్యంగా మీరు పాటించాల్సింది ఏంటంటే ప్రాముఖ్యంగా పెట్ట రాయించుకోవాలి. అది 8 కాల పరిమితి ఉంటుంది, 3 ఏళ్ళు ఉంటుంది, 5 ఏళ్ళు ఉంటుంది. దాన్ని అమలు పడతారు. తర్వాత రెండోది ఆస్తి సంక్రమణ విధానంలో పెద్దవాళ్ళకి ఆస్తి ఉంటే ఎవరికి వస్తుంది, ఎలా తెలుస్తుంది, ఈ ఆస్తిలో తీసుకునేటప్పుడు ఎవరిని కలవాలి, ఎలా నడుచుకోవాలి. ఎందుకంటే మనలోకి ఆస్తి కోసం తెలుసుకుని ఉంటారు. టౌన్కి వెళ్తాం, దర్శనాలు రాసిన ఆయన తెలుస్తాం. ఏదో మనకు అనుకూలంగా రాయించుకుంటాం తప్పితే ఈ తర్వాత వచ్చే లాభాల కన్నా తాత్కాలికంగా మనం లాభం అనుకుంటాం కానీ నష్టం చెప్పుకున్నాం. తర్వాత వైవాహిక విషయాలకు వస్తే భార్య భర్తల తగాదాల్లో ముఖ్యంగా ఈ వివాహ రద్దులు, వివాహాలు ఎంత స్పీడ్గా తయారైపోతున్నాయో రద్దు అవటం జరుగుతుంది, సర్వసామాన్యం అయిపోయింది. ఈ సెటిల్మెంట్ అప్పుడు కూడా మీరు దానికి న్యాయమూర్తుల సలహాలు కానీ, న్యాయవాదుల సలహాలు కానీ, ఎందుకంటే న్యాయవాదుల సలహాలే కాకుండా న్యాయవాదులు మేము వచ్చే చెప్తాం. న్యాయమూర్తులు వాళ్ళు మీరు ఎటువంటి సలహా కేంద్రం, ఎటువంటి సలహా కోసం వచ్చినా కూడా మేము మా తరపు తెచ్చే ఉంటాయని చెప్పేసి దానికి బోర్డు పెట్టేసేసి దానికి సంబంధించి మీకు ఆర్థిక సహాయం చేయడానికి కూడా ముందడుగు వేయడం అనేది నిజంగా చాలా అభినందనీయం. దీనివల్ల మీరు దానికి అనుభవమైన వ్యక్తులు ఏదైనా వ్యవహారం చేయదలుచుకున్నప్పుడు చట్టపరంగా దానికి సంబంధించిన జడ్జి గారిని కానీ, ట్రేడర్ గారిని కలిసి, దాంట్లో సభ్యులు కానీ కలిసి మీరు వాళ్ళ సహాయం పొందవచ్చు. దానితో మీరు వివాహం ఎట్లా రద్దు చేసుకోవచ్చు. తర్వాత ఆ సందర్భంలో మీరు ఎవరికి ఏ విధంగా డబ్బుల విషయం, మైనర్ల విషయం, మైనర్ లాస్ట్ కొనాలంటే ఎట్లా, ఇవన్నీ చాలా ఇదంతా సముద్రం. ఎందుకంటే న్యాయ వ్యవస్థకి ఏ రోజు కాదు జడ్జి గారు చదువుకోవాల్సి వస్తుంది, పుస్తకాలు లీడర్లు చదువుకోవాల్సి వస్తుంది. చదువుకున్నా కూడా ఎంతగా చదివినా కూడా ఈ తరగిన సముద్రం. ఈ తరగిన సముద్రానికి సంబంధించిన విషయాలు ప్రతి వ్యక్తి జీవితంలోనూ చోటు చేసుకుంటుంది. కాబట్టి మీరు ఏ అడుగు వేయాలన్నా ముందు దానికి సంబంధించిన చట్టాలు తెలుసుకోవటం చాలా ముఖ్యం. ఇటువంటి న్యాయ విజ్ఞాన వేదికలు కొంచెం పెట్టడం ద్వారా మీలాంటి వాళ్ళకి కొంత తెలుసుకుంటుంది. ఆ తెలిసిన దాని మీద మీరు ఎంతో కొంత న్యాయం పొందొచ్చు అనేది నా ఉద్దేశం. ఇంకా సరిగ్గా ఉపయోగించుకోవడం ఎంత అవసరమో, తర్వాత జరగబడిన సంఘటనలు అవి కష్ట సాధింపు చర్యగా మీరు చట్టాలు ఉపయోగించుకోవచ్చు. దీనివల్ల మీరు శాశ్వతంగా మీరు ఆనందం పొందొచ్చు, కానీ తాత్కాలిక ఆనందం పొందొచ్చు, కానీ శాశ్వతంగా చాలా పోవాలి. కాబట్టి మీ హక్కుల పరిరక్షణ విషయంలో ఇటువంటి న్యాయ విజ్ఞాన వేదికల ద్వారా మీరు తెలుసుకొని దానికి సంబంధించిన న్యాయమూర్తులు కానీ, న్యాయవాదులు కానీ కలిసి
మీరు పరిష్కరించుకొని ఆస్తి దాచుకునేటప్పుడు కానీ వివాహ విషయాలు కానీ ట్రాన్స్పోర్ట్ విషయాలు కానీ ఇంకే విషయాలను కూడా ఉండి మీ హక్కులు ఎప్పుడు దుర్వినియోగం చేసుకోకుండా ఉంటారని ఆశిస్తూ మీకు హక్కులు బాధ్యతలు ఎన్నో ఉన్నాయంటే మనకి చెప్తూ ఉంటారు పల్లెటూరులో కూడా నీ గొడుగు ఎంతవరకు చెప్పచ్చు అది నీ హక్కు ఎంతవరకంటే అవసరాలు ముక్కు మొహం తగలాటోడు అంటే అవసరం ఎప్పుడు హాని చేయకుండా ఉండేంత వరకు చూడటం అనేది బాధ్యత అట్లా మీ హక్కులు వినియోగించాలని ఇటువంటి న్యాయ విజ్ఞానం మీరు ద్వారా నేర్చుకుంటారని నేను ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన సభ్యులందరికీ మాట్లాడ ప్రపంచంతో నమస్కారం. అడ్వకేట్ ఆరోగ్యం గారు చాలా ఆరోగ్యకరమైన విషయాలు చెప్పారు. తర్వాత నరసరావుపేటలో సీనియర్ జర్నలిస్టు ఆంధ్రప్రదేశ్ కరెస్పాండెంట్ ఘనమైన లింగయ్య గారు చెప్పండి. నమస్కారం. సభాధ్యక్షుడు శ్రీ రవిపల్లి వెంకటేశ్వరరావు గారు, జిల్లా న్యాయమూర్తులు వారికి న్యాయవాదులకు శ్రీ గ్రామ ప్రజానికి నమస్కారం. చట్టాల గురించి వాటి ప్రయోజనాలు ప్రజల సౌకర్యాల గురించి న్యాయమూర్తులు చక్కగా వహించారు. న్యాయవాది ఆరోగ్యించారు. తన మిత్రులుగా వాటి వల్ల ప్రయోజనాలు ఎలా పొందాలని కూడా చక్కగా సలహా ఇచ్చారు. ఇంత ముందు మాట్లాడిన పెద్దలు చెప్పినట్టుగా న్యాయ దేవత తగ్గివేసింది గ్రామానికి అనేది మాత్రం వాస్తవం. మనం చూస్తున్నాం, పూర్వం గ్రామాల్లో కొన్ని కట్టుబాట్లు ఉండేవి. ఆ గ్రామంలో ఒక ప్రజలైన సమస్యల గురించి ఎటువంటి సమస్య వచ్చినప్పుడు కూడా గ్రామంలో అన్ని వర్గాల పెద్దలు సమావేశమై ఆ సమస్య పరిష్కారానికి న్యాయంగా ధర్మంగా చర్చించి చర్చలు తీర్పునిచ్చేవారు. ఆ తీర్పుని అందరూ కట్టుబడి వెళ్ళి సమాధాన పడేవారు. రాను మరి ప్రధానంగా ఎక్కువ మంది నిరక్షరాస్యులైన కారణంగానే ఈ చట్టాలు సరిగా అమలుపడట్లేదు. ఇక కోర్టుల్లో న్యాయవంతుడు న్యాయం కోసం పోయేటప్పుడు ఈ కోర్టు వెళ్ళి వెళ్ళవచ్చు, అమ్మాయి వెళ్ళచ్చు, వీళ్ళంతవరకు న్యాయాన్ని అందకుండా చేయడానికి ఒక వీలైనప్పుడు వీలైన వరకు ఆలస్యం చేయడానికి అవతల ఖచ్చితంగా వేధించడానికి ఇష్టపడేట్టుగా అది బాధాపడి నాకు పడుతూ ఉంది. ఆ కాలంలో కోర్టులకి బాధపడ్డాక ఎక్కడికక్కడ ప్రజలు అన్ని తెలిసి కూడా దానికి ప్రజలు పొందలేకపోతున్నారు. మరి న్యాయ విధానం వెనుక చాలా ప్రయోజనకరమైన కార్యక్రమాలు చేపట్టారు. గ్రామాల గురించి హైదరాబాద్ వచ్చి వారి గురించి వారే వచ్చి వేడుకొని జరుగుతుందంటే అది చాలా పరిణామం ఉంది. మనం ఏదైనా గొప్పగా చేస్తున్నాం వెళ్ళిపోతే తప్ప జిల్లాని ఆయన వెళ్ళి అలాంటి వారే స్వయంగా వచ్చి అదే మరి మన ఈ చిన్న గ్రామానికి తల్లిగా వారి వెంట న్యాయమూర్తులు రావడం, న్యాయవాదులు రావడం మన సహాయం విషయం న్యాయవాదులు మనం ఎక్కువ న్యాయం పొందాలి. న్యాయవాదులు అవసరం వారి యొక్క సలహా కోసం మనం వెళ్తున్నాం. అలాంటి వారు కూడా వచ్చి అదే సత్తాల గురించి చెప్పడం ఎంతో మంచి కార్యక్రమం. దీని ఎంతవరకు అయితే ఎక్కువ ప్రజానికి తెలియజేయడం అవసరమైన వస్తారు. మరి దాదాపు 5-6 వేల గ్రామంలో 500-600 మంది కూడా గొప్ప వ్యక్తులు ఈ గ్రామానికి వస్తారని తెలిసి కూడా వారు కూడా ఇంకా సమాజంలో పాల్గొనే అవకాశం లేకపోతే ఆడటం దేనికి ఎక్కువగా పనులు లేదు. వ్యవసాయ పనులు ఉమ్మరంగా ఉండడంలో ప్రజలంతా ఎక్కువ బలం ఇది వేగంగానే ముందుగా పెట్టడం జరిగిన వల్ల ఆంధ్రప్రదేశ్ కూడా కలుస్తున్నాం. మరి ఇలాంటి కార్యక్రమాల కారణంగా ప్రజలు చట్టాలు నియమానికి హక్కులు ఉన్నాయి, న్యాయం పొందే దారులు ఉన్నాయి, సులభమైన మార్గాలు ఉన్నాయని కూడా తెలుసుకోవడానికి అవకాశం చేస్తాం. ఇప్పుడు చాలా మందికి ప్రధాన 15,000 రూపాయల ఆదాయంలో ఉన్న వ్యక్తులు ఎటువంటి ఖర్చు లేకుండా లోక్ అదాలత్ ద్వారా లేకపోతే ప్రభుత్వం న్యాయ సభ అడ్వకేట్ కూడా ఏర్పాటు చేస్తుంది. దాన్ని ఉపయోగించుకొని
అతని సమస్యలు పరిష్కారం చేసుకోవచ్చు. దీన్ని ఇంకా విస్తృతంగా 12 గ్రామాల్లో దానికి ప్రచారం జరిపి ఇవాళ పెద్ద వేదిక ఇదిగో చట్టాలు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయవాదులు ఉన్నారు, నిర్వహించుకోండి, ప్రయోజనం పొందండి అని ఎక్కువ ప్రచారం చేస్తే మరింతగా ప్రయోజనం కలుగుతుందని నేను అనుకున్నాను. ఈ ఏర్పాటు జిల్లా న్యాయ విజ్ఞాన వేదికకి ఈ గ్రామ దీనికి ఇక్కడ ఏర్పడుతున్న ప్రజలకి నేను నమస్కారం తెలియజేస్తూ ఈ అవకాశం నాకు కల్పించినందుకు మరొకసారి ఇప్పుడు ఈ గ్రామస్తులు కొంతమంది ప్రసంగిస్తారు. ప్రధానంగా తెలంగాణ రామకృష్ణులు మాట్లాడుతున్నారు. అధ్యక్షులు, వేదిక మీద మా పెద్దలకు, ఈ ప్రజావేదికకి హాజరైనటువంటి ప్రజానికానికి అయ్యా, ఈ గ్రామంలో 32 మంది కులస్తున్నారు. ఈ గ్రామానికి శివాజ గ్రామాలు జల్లాపేట మార్కెట్ కాలం ఉంది. సుమారు 26 జనాభా కలిగినటువంటి గ్రామం. ఈ గ్రామానికి ఎలాంటి వైద్య సౌకర్యం లేదు. ఎంతో మంది ఆడవాళ్ళు కనలేకపోతే నరసరావుపేట ప్రయాణం చేసేటప్పుడు మధ్యకాలం వాహనాల్లో ప్రసమైనటువంటి చరిత్రలు ఎన్నో ఉన్నాయి. చిన్న కడుపులు మీకు వస్తే ఇక్కడ నరసరావుపేట దాదాపు 15 మైళ్ళు ఉన్న టౌన్ వెళ్ళే వరకే మధ్యకాలంలో ప్రారంభమైన చరిత్రలు కూడా ఎన్నో వాళ్ళు. అలాంటి గ్రామానికి ఇంతవరకు ఈ గ్రామంలో వైద్య సౌకర్యం లేదు. కాబట్టి ఇప్పుడు వేదిక మీద ఉన్న వారికి అర్జీ కూడా తెలియపరిచాం. ఈ గ్రామానికి ఒక మినీ హెల్త్ సెంటర్ అయినా నెలకొల్పడానికి మీరు అంగీకరించాలని నా మనవి. దానికి ఉన్నటువంటి ప్లేస్ ఒకటి ఈ సెంటర్లోనే ఒక 15 గదులు పూర్వంలో ఏదో పడవలో ఉన్న పంచాయతీ భూమిలో ఒక దాసంలో సత్రం కట్టించి ఆ సత్రం ఇవాళ నాడే అంటున్నాడు. ఆ సత్రాన్ని దానికి ఉపయోగపెట్టుకుంటే ఇవాళ ఏ దాకా సగం చేయాల్సిన అవసరం లేదు. ఆ సత్రం ఉపయోగపడుతుంది. ఈ గ్రామానికి అన్ని విధాల సెంటర్లో ఉంటుంది. కాబట్టి నీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇంకో చిన్న విషయం ఏంటంటే, ఈ గ్రామానికి ఒకే ఒక మంచినీళ్ళ బావి. అది పూర్వం ఏనాడు తొలగించారో అది ఆనాటికి ఈనాటికి నేల బావిగానే మిగిలిపోయింది. దాని చుట్టూ మల విసర్జన చేయడం, నైపోగులు పోయడం ఎంతో అసహ్యకరమైనటువంటి పనులు చేస్తా ఉన్నారు దాని చుట్టూ. ఈ గ్రామ పెద్దలు ఎవరినెవరు పట్టించుకోరు. ఎవరంటే ఏమవుతుందని మనకు భయం. కాబట్టి ఆ మంచినీళ్ళ బావి చుట్టూ ఆ దిబ్బలు తొలగించి ఆ బావికి ఒక చుట్టూ కంచె ఏర్పాటు చేయడం చేస్తారని నేను ఈ సభాముఖంగా కోరుతున్నా. తర్వాత ఇంత పెద్ద గ్రామం అయ్యండి, ఇవాళ ఈ వేదిక కట్టాలంటే మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల దాకా పట్టింది. వేదిక కట్టుకునే ప్లేస్ ఈ సెంటర్లో ఉంది. కాబట్టి పంచాయతీ వారిని నేను మనం చేసేది ఏంటంటే, పంచాయతీ కూడా చాలా వెనకబడి ఉంది గ్రామంలో. 64 నుంచి అసలు గ్రాడ్యుయేట్ చదువుకున్నటువంటి ప్రెసిడెంట్ ఈ గ్రామంలో ఉండలేదు. ఏదో 10 మంది బలగొన్నటువంటి వాళ్ళ నంబరు 10 మంది బలగొన్నటువంటి వాళ్ళు ప్రెసిడెంట్ చెప్తే సరైనటువంటి గ్రాడ్యుయేట్ పంచాయతీ ప్రెసిడెంట్ గా ఈ గ్రామంలో ఎప్పుడు 64 తర్వాత ఎన్నుకోవట్లేదు. మధ్యలో ఆయన ఎన్నుకుంటే ఆయన డాక్టర్ వచ్చి కొద్ది రోజుల్లో వెళ్ళిపోయాడు. ఆ తర్వాత సభ్యులైనటువంటి వాళ్ళతోనే ఈ పంచాయతీ కొనసాగుతూ ఉంది. అందుకని ఈ సెంటర్లో ఆర్టీసీ బస్సులో 2 సార్లు కట్టేదిగా తిరుగుతుంది. బస్సు ఈ గ్రామంలో తిరగాలంటే ఈ ముందుకు వచ్చినటువంటి బంకులు
ఈ ముందుకొచ్చినటువంటి పందిళ్ళు ఇవన్నీ ఒక బండికి ఒక బండి అడ్డం వస్తే ఎంతో ఇబ్బందికరంగా ఉంది. ఒక మాట చెప్పాలంటే నిన్న ఈ వేదికని పరిశీలన చేయడానికి వచ్చినటువంటి పెద్దలతోటి ఈ గ్రామ పెద్దలే ఈ బంకు తీపిస్తామని వాళ్ళతో వాగ్దానం చేశారు. ఇవాళ పెద్దలు అసలు కనపడకుండా పోయారు. కాబట్టి ఈ సెంటర్లో ఒక సభా వేదిక ఏర్పాటు చేస్తారని నేను మనం చేస్తూ ఇంతతో సెలవు తీసుకుంటున్నాను. రామకృష్ణ గారి ఆవేదన అర్థం చేసుకుని సంబంధిత అధికారులు ఒక విధంగా పంపిస్తారని ఆశిస్తున్నాం. అట్లాగే ఆదూరి అంజిరెడ్డి గారు అందులో వెంకటేశ్వర ముఖ్య అతిథిగా వచ్చేటువంటి కేసీ బాబు గౌరవ అతిథిగా శ్రీ కేజీ శంకర్ గారు, మన గౌరవ అతిథిగా శ్రీ కె దేవి వరప్రసాద్ గారు, గౌరవ అతిథిగా శ్రీ ఎస్ నరసాయి గారు మరియు శ్రీ ఎం లక్ష్మీనారాయణ గారు, శ్రీ కె పూర్ణచంద్రరావు గారు, మన ఎస్వి గారు, శ్రీమతి శ్రీ రామాదేవి గారు, మరి శ్రీ జేవి రమణ గారు, శ్రీ శ్రీ సుబ్బారావు గారు, నా రెవెన్యూ అధికారులకు, పోలీసు అధికారులకు, మన గ్రామ పెద్దలకు, గ్రామ ప్రజలకు, సోమేశ్వరుడు మండలందరకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, నా ఉద్దేశం ఏంటంటే మనం ఎన్ని సంవత్సరాల బట్టి చాలా ఇబ్బందులు పడుతూ ఈ సగాది వల్ల గెలుచుకున్నటువంటిది నేనే మాత్రం ఒక నాయకుడు కూడా లేడు అనేది మనందరికీ అర్థమైపోయింది. ఈనాడు మనం కోర్టు చుట్టూ తిరిగి ఆ అనుభవం ఎంతో ఉంది. మరి దానివల్ల మనం లాభం పొందలేదు. కాబట్టి మనందరికీ మన గ్రామ ప్రజలందరికీ నేను మనవి చెప్పేది ఏంటంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ పార్టీ ఈ పార్టీ మీద లేకుండా మనమే కూర్చొని 4 పార్టీలో కూర్చొని చక్కగా మనమే దాన్ని విచారించి కోర్టు దాకా పోలీస్ స్టేషన్ దాకా పోకుండా మనమే పరిష్కారం చేసుకున్నామని చెప్పి నేను ఈ సభాముఖంగా మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను. పైగా వచ్చినటువంటి ఇబ్బంది ఏంటంటే అసలు పేపర్లో చూసుకొని సకాల ఊళ్ళో గొడవ జరిగింది అని పేపర్లో చూసుకొని పరాగాల్సి వస్తుంది. కానీ అసలు గొడవ జరిగింది లేదో తెలియదు. మరి పెద్దలుగా ఉన్నందుకు మా దురదృష్టమో మరి ఏమో తెలియదు. ఒక నేను ఎక్కడే కాదు అలాంటి వాళ్ళు సగం మంది ఉన్నారు. చేతులు పేపర్లో చూసి మా ఊళ్ళో గొడవ జరిగిందని ఊళ్ళో రాదు కాదు, అక్కడ ఉండాలి కదా, ఎక్కడో పరిస్థితి మన అందరికీ ఉంది. కనుక అది నేనెక్కడే కాదు, మీకు మాకు అందరికీ ఉన్నటువంటి విషయమే. కాబట్టి దాని యొక్క పరిశ్రమ మరి పర్యవసనం మనకు అర్థమైంది. కాబట్టి మనందరం దయచేసి మరి ఈ విజ్ఞానం మన ఊళ్ళోనే వచ్చి చెప్తున్నారు. కాబట్టి మనం విజ్ఞానంతో పౌరుషాలు లేకుండా ఒక మంచి ఉద్దేశంతో మనందరం సక్రమంగా పరిష్కారం చేసుకొని మరి మన వాళ్ళ కాకపోతే నేను మాకు జడ్జిగా చెప్పారు, మీరు మా కాగితం పూర్వకంగా ఏంటి మీరు వచ్చి చెప్తే మేము ఏదైనా పరిష్కారం చేస్తా ఉన్నారు. మరి వాస్తవంగా ఏ తెలియదు చిన్న వాస్తవం పెరిగిపోవడం అసలు ముఖ్యమైన వేయడం దానికి మేము వేయకపోతాం. కనుక అలాంటివి జరగకుండా మరి ఇంకోటి ఏంటంటే ఏదైనా రాజకీయం వేసి మాట్లాడారు కానీ మరి ఈ చట్ట ప్రకారం మాకు తెలియదు. కాబట్టి ఏదైనా పొరపాటు దయచేసి మీ గిట్టగా నన్ను మన్నించమని చెప్పి కోరుతున్నాను. మరి ఇలాంటి ఏదైనా ఉంటే తర్వాత చెప్పబోయేటువంటి వాళ్ళు మాకు స్వప్నాలు చెప్తే మేము దాన్ని తిరిగాకుండా మరి మేము కొంచెం జాగ్రత్త పడతాం. ఎందుకంటే పెద్దగా ఎవరో ఒక 4 కుర్రోళ్ళు బాగా చేసింది, ఆ 4 కుర్రోళ్ళు వాళ్ళ ఎవరు లేదు, మేము లేకపోవడం అలాంటి జరగకుండా ఇలా మన తెలుగుదేశం పార్టీ కాదు, కమ్యూనిస్ట్ పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ కాదు, ఏ పార్టీ అయినా సరే అలాంటి వాళ్ళు ఉన్నారు. లేకపోతే అసలు ఉంది కానీ అది వాళ్ళకి జరగట్లా అని పాపం కొంచెం లేనటువంటి వాళ్ళకి మరి మనం గురైపోవడం అవి మనం తెలుసుకొని న్యాయంగా మనందరం మంచి సరైనటువంటి ఉద్దేశంతో ఉండాలని చెప్పి కోరుతున్నాను. అట్లే అలా ఇంతగా రామకృష్ణ గారు చెప్పినట్టుగా ఆరోగ్య కేంద్రం అవసరమే. అయినా మన గ్రామంలో మనం అక్కడ ఉన్నాం. మనకి మినిస్టర్
మంత్రి గారు ఉన్నారు, అన్నీ ఉన్నారు, మరి మనం చేసుకోవచ్చు. కానీ అది మన లోపమే అన్నీ అనుకుంటున్నా. అది మన అందరం మరి కలిసిపెట్టుగా పని చేసుకోలేకపోవడం. ఇంతకుముందు ఒకసారి 2 ఎకరాల పొలం కావాలన్నారు, ఆ 2 ఎకరాల పొలం ఒక ఎకరం ఇస్తానన్నారు. మరి ఆ ఎకరాన్ని మనం డబ్బు వేసుకొని చల్ల వేసుకొని దాన్ని చూపించి మరి దాన్ని ఏర్పాటు చేసుకున్నాం అనుకున్నాం. ఏ రాజకీయమైన కానీ మన గ్రామంలో జరుగుతుంది కాబట్టి ఈనాడు మనం 50 లక్షలు పెట్టి మనం 100 నిర్మాణం చేసుకున్నాం, ఒక 10 లక్షలు రోడ్డు నిర్మాణం చేసుకున్నాం, దాదాపు 10 లక్షలు ఈ కారోడ్డు నిర్మాణం చేసుకోబోతున్నాం. కానీ మనకి మన ఈ గ్రామంలో పనికి వెళ్ళేదంటే ఆ ఆరోగ్య కేంద్రం లేని వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. వాడుతున్నాయి. మరి తల్లిదండ్రులు కూడా అతను అధికారులకి దృష్టి చేసుకోవాలని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను. సరే, ఇందాక పరిశుభ్రతలు చెప్పిండు, అది సరైనటువంటి ఈ గ్రామంలో ఎంట్రన్స్ నుంచి చివరి దాకా అసలు ఇలా ఒడుగుగా ఉంది. ఎండాకాలం కాబట్టి బాగుంది, కానీ వర్షాకాలం అయితే ముందు ఇక్కడ గుర్రాలు పోవాల్సినటువంటి పరిస్థితిని మరి వాస్తవంగా మంచిగా చూడాలంటే అసలు ఈ గ్రామం మొత్తానికి అదే బాగుంది. అసలు ఆ బావి మీద లేక కొబ్బరి నీళ్ళు ఇల్లు అక్కడ ఉన్న వారికి తాగుతారు. మరి అలాంటి బావి అలాంటి అశుభ్రతగా ఉన్నటువంటి దీనికి మరి గురైపోతుంది కాబట్టి అది సంబంధిత అధికారులు చర్య తీసుకుని మరి దాన్ని సక్రమంగా చేస్తారని చెప్పి నేను ఆశిస్తూ మరిన్ని మన గ్రామ ప్రజలకి నేను మనవి చేస్తూ రోజు నమస్కారాలు చేస్తూ అన్ని పార్టీల వారికి, అన్ని కులాల వారికి, అందరికీ మరి నేను నమస్కారాలు చేస్తూ చెబుతున్నాను. ఈ యొక్క కార్యక్రమం ఎందుకు జరుగుతున్నారు, మనం ఎందుకు బాధపడుతున్నాం, ఏం పడకుండా ఉండాలని చెప్పి నేను ఈ సర్వమంగా మీకు మనవి చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. చాలా మంది వక్తలు చెప్పినట్టు గుంటూరు జిల్లా న్యాయమూర్తులు న్యాయసేవలను గ్రామం తీసుకొచ్చారు. ఇవాళ ఆ న్యాయసేవలను మీరు అడిగిన కొన్ని ప్రశ్నలకి మన ప్రధాన జిల్లా న్యాయమూర్తి గారు సమాధానం చెబుతారు. ఒక ప్రేక్షకుల వాళ్ళు సిటీ మీద ఒక ప్రశ్న పంపించడం జరిగింది. వాళ్ళ ప్రశ్న ఏంటంటే, నేను మా నాన్నకు ఒక్కటే కుమార్తెను, ఆయన గారు ఒక అబ్బాయిని పెంచుకుని ఆ ఆస్తి మొత్తాన్ని ఆ అబ్బాయి కట్టాడు, నాకు ఆస్తిలో భాగం చెందుతుందా అని ప్రశ్న రాయడం జరిగింది. ఆస్తి అనేది అయినట్లయితే కనుక కూతురికి కానీ కొడుకుకి కానీ ఏమాత్రం ఒప్పుకోదు. ఆ తండ్రి ఎవరన్నా దారిపోయే దాని పిలిచి నా ఆస్తంతా నీకు ఇచ్చేస్తాను అని ఒక వినియోగం కానీ ఒక గిఫ్ట్ కానీ ఏ విధంగా సరే ఆయన అన్యాయక్రాంతం చేసుకోవడానికి తండ్రికి అవకాశం ఉన్నది. అట్లా కాకుండా అది విశ్రాంతం ఆస్తి అయినట్లయితే కనుక కూతురికి అందులో ఒక ఓట అంటే 1986 పూర్వం అయితే ఒక చట్టం, 1986 పూర్వం అయితే ఒక చట్టం. 1986 పూర్వం ఒక కూతురు పెళ్లి అయినట్లయితే కనుక ఆవిడకి ఏ విధంగా హక్కు వస్తుందంటే ఒక ఊహా విభజన జరుగుతుంది. అంటే ఒక కుటుంబంలో పిత్రావధితం సంగతి, పిత్రావధితం ఆస్తి గురించి చెప్తాను. 2 కొడుకులు ఒక కూతురు ఉండాలి. ఊహా విభజన అంటే దాన్ని 2 కొడుకులకి 2 వాటాలు, తండ్రికి 1 వాట, 3 వాటాలు వేస్తారు. ఆ 3 వాటాల్లో మళ్ళా ఈ పెళ్ళైన కుమార్తెకి 2 కొడుకులకి తండ్రికి వాటాలో వాటా వస్తాం తప్ప ఆవిడకి వేరే విధంగా ఓటా రాదు. అట్లా కాకుండా 1986 సంవత్సరం తర్వాత ఏ కూతురైనా సరే పెళ్లి కాకుండా ఉన్నటువంటి కూతురికి కానీ పిత్రావధితంలో ఆస్తి విభజన జరగకుండా ఉన్న పరిస్థితులు ఉన్నట్లయితే కనుక కూతురికి కూడా కొడుకుతో సమానంగా ఓటాకి అడుగుతున్నారు. అట్లాగే ఇంకొక ప్రశ్న ఏంటంటే, భర్త మరణానంతరం తండ్రి చనిపోక ముందు ఆస్తి ఎవరికి పెట్టాను
అతని తదనంతరం భారీ భక్తులు వచ్చినని ఈ మధ్య సుప్రీంకోర్టు వారు తీర్పు ఇచ్చారు. దీని గురించి వివరించడం చెప్పేసి రాస్తున్నారు.